యుద్ధం పైన ఇప్పుడు భారత్ కూడా ఫోకస్ పెట్టింది. ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్తో మోదీ ఫోన్లో సంప్రదించారట. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులపై చర్చ పెట్టడంతో పాటుగా యుద్ధాన్ని ముగించే విధంగా ప్రయత్నాలు చేయాలంటూ కూడా ఆయన ఆదేశించారంట. అంటే ఒక రకంగా సూచన చేశాడంట. యుద్ధంలో పౌరుల మరణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మోదీ ఆందోళన వ్యక్తం చేశాడు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని చెప్పి అంటున్నారు మోదీ. యుద్ధాన్ని ఆపేందుకు అవసరమైతే భారత్ ముందుంటుందని కూడా హామీ ఇచ్చారు. మరోవైపు భారతీయుల భద్రతతో పాటుగా ఇంధన సరుకు రవాణాకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి కూడా ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇప్పటికే హార్మూజ్ జలసంధి నుంచి భారత్ నౌకల్ని అనుమతిస్తున్నామంటూ కూడా ఇండియా పైన ఇరాన్ ఆ నిబంధనని ఎత్తివేసింది. సో విజువల్స్లో మనం ఒకసారి నరేంద్ర మోదీ ట్వీట్ కూడా చూద్దాం. సో I spoke with the president of Iran, Dr. Masoud Pezeshkian, to discuss the serious situation in the region. I expressed my deep concern over the escalation of tensions, the loss of civilian lives and the damage of civilian infrastructure. The safety and security of Indian citizens, along the need for uninterrupted flow of goods and energy, remain India's top priorities. I reiterated India's commitment to peace and stability and called for dialogue and diplomacy. సో నేను అక్కడ జరుగుతున్నటువంటి పౌరుల మరణాల పైన, అక్కడ జరుగుతున్నటువంటి తీవ్రమైన నష్టం పైన కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నానని చెప్తూనే ఆయన కొంత నేను సానుభూతి వ్యక్తం చేస్తున్న డీప్ కన్సర్న్ అని చెప్తూనే ఇంకోవైపు నేను ఇండియన్ సిటిజన్ యొక్క సంరక్షణ పైన, సేఫ్టీ పైన కూడా దృష్టి పెట్టాను. అలాంగ్ విత్ ద నీడ్ ఫర్ ద అన్ఇంటరప్టెడ్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ ఎనర్జీ. నేను నా దేశానికి రావాల్సినటువంటి సరుకులను కానీ, లేకుంటే ఆయిల్, గ్యాస్, ఇతరత్ర ఎనర్జీకి సంబంధించిన విషయాలపైన కానీ టాప్ ప్రియారిటీగా ఉండబోతోంది. సో మీరు దయచేసి శాంతి నెలకొల్పుకునే విధంగా ప్రయత్నం చేయండి. మీరు అక్కడ డైలాగ్ అండ్ డిప్లొమసీ డిప్లొమాటిక్ చర్చల ద్వారా యుద్ధాన్ని ముగించుకోండి అని చెప్పినట్టుగా మోదీ అటు పెజెస్కియాన్తో మాట్లాడుతున్న సమయంలో చెప్పుకొచ్చారంట. సో మనం విజువల్లో చూడవచ్చు, గతంలో మోదీ అండ్ అలీ ఖమేనీ భేటీ దృశ్యాలు అవి చాలా రోజుల క్రితం, చాలా ఏళ్ల క్రితమైన ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీతో భేటీ చూస్తున్నాం. సో ఇప్పుడు భారత్కి మాత్రం అనుమతి ఇచ్చింది ఇరాన్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జలసంధి నుంచి భారత్ తీసుకెళ్లేటువంటి సరుకులను కానీ, ఆయిల్ని కానీ, ఇంకేదైనా బల్క్ క్యారియర్స్ ఉన్నా కూడా వాటిని అడ్డుకోము, వాటికి మేమే రక్షణగా ఉండి వాటిని పంపించేస్తామని చెప్పి ఇరాన్ చెప్పింది. అయితే ఇరాన్ అటాక్ చేయాలి, లేదా ఇజ్రాయెల్ అటాక్ చేయాలి, అమెరికా అటాక్ చేయాలి. ఇజ్రాయెల్తో మోదీ మంచి స్నేహభావంలో ఉన్నారు. ఈ యుద్ధం మొదలవక మునిపే నెతన్యాహుతో భేటీ అయ్యి వచ్చారు. ఇజ్రాయెల్లో భేటీ అయ్యారు ఆయన. ఆ తర్వాత యుద్ధం మొదలైంది. సో మనకు మంచి రిలేషన్షిప్ ఉంది ఇజ్రాయెల్తో. పెద్ద ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఇండియన్ షిప్స్ పైన అటాక్ చేసే అవకాశం లేదు. ఆ తర్వాత అమెరికా అటాక్ చేస్తుందా అంటే అమెరికా ఒక తలతిక్క వ్యక్తి. సో కొంత ఇంకేం చెప్పాలంటే ఒక డిఫరెంట్ ఆలోచన ఉన్న వ్యక్తి. సో ఆ వ్యక్తి ఎప్పుడు ఎటువంటి మాదిరిగా మారుతారో తెలియదు. సో డైరెక్ట్గా ఇండియాపై అటాక్ చేస్తే డెఫినెట్గా కొంత పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇండియన్ షిప్స్పై అటాక్ చేయడు, ఇరాన్ అటాక్ చేయని చెప్పింది. సో మనకి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. మనకు సంబంధించి ఎనర్జీ గూడ్స్ అంటే ఆయిల్ కానీ, గ్యాస్ కానీ ఈజీగా సప్లై అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సరుకులు, గూడ్స్, బల్క్ క్యారియర్ సంబంధించి అక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా కొంత స్టీల్ కానీ, ఐరన్ ఓర్ కానీ, పెట్రోకెమికల్స్ కానీ ఇవన్నీ రావడానికి, ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ కానీ సో అనుమతి లభించింది. సో ఇండియా పైన కొంత 1-2 రోజుల్లో ప్రభావం తగ్గే అవకాశం ఉంది. కానీ యుద్ధం కారణంగా ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంది. బంగారం ధరలు పెరగొచ్చు, అమాంతంగా ఆకాశాన్ని అంటొచ్చు. ఆ తర్వాత ఇంకా చాలా విషయాల్లో ప్రపంచ మార్కెట్లో కూడా అనేక రకాల గ్లోబల్ పీస్ లేదు. కాబట్టి ఆ గ్లోబల్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో ఏదేమైనా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఇరాన్తో మాట్లాడుకొచ్చారంటే అది సపోర్ట్ కంటే కూడా నా దేశ ప్రజల యొక్క సంరక్షణ ముఖ్యం. కాబట్టి నాకు రావాల్సిన సామాగ్రిని వదిలిపెట్టండి అని చెప్పి మీరు తీసుకున్న నిర్ణయాన్ని బాగుంది, నేను దాని గురించే ప్రియారిటీగా మాట్లాడతాను. సో మీరు కూడా యుద్ధాన్ని ముగింపు దిశగా ప్రయత్నం చేయండి అని చెప్పి సూచన కోసం అన్నట్టుగానే చూడాలి. సో నెతన్యాహుతో భేటీ అయి వచ్చిన తర్వాత 1-2 రోజుల్లోనే యుద్ధం మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఆ భేటీలో చాలా కీలకమైన డిప్లొమాటిక్ చర్చలు జరిగాయని చెప్పి మోదీ చెప్పుకొచ్చారు, నెతన్యాహు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకే యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం తర్వాత పెద్ద మొత్తంలో అటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరాన్పై అటాక్ చేయడం, ఇరాన్ సుప్రీం అంతమొందించడం, ఆ తర్వాత ఇరాన్లో అంతర్యుద్ధం మొదలవ్వడం, అక్కడ రియాల్స్ పడిపోవడం, ఇలా వరుస క్రమేణా జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యుద్ధం జరుగుతూనే ఉంది.
ఆ యుద్ధం పరిణామాల్లో ఇరాన్ చాలా తీవ్రంగా నష్టపోతోంది. ఇజ్రాయెల్ వైపు నుంచి నష్టం కూడా ఉంది, కానీ కంపారిటివ్ టు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో ఇరాన్ చాలా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇరాన్ కొన్ని తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలు కూడా మొత్తంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటివరకు ఇరాన్ ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్ కేవలం 3 దేశాలకు మాత్రమే, చైనా, రష్యా అండ్ భారత్. ఈ 3 దేశాలకు మాత్రమే తన హార్మోజ్ జలసంధి నుంచి విమానాలు తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. మిగిలినవన్నీ కూడా అక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. సో ఎక్కడివక్కడి ఆగిపోవడంతో చాలా పెద్ద మొత్తంలో ప్రపంచ దేశాల మొత్తం కూడా ఇన్ఫ్లేషన్ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర అమాంతంగా పెరిగిపోతున్నాయి. మీరు నమ్మరు, పాకిస్తాన్ మనం యుద్ధం సమయంలో ఎక్కడా చెప్పుకోలేదు. ఈరోజు పాకిస్తాన్లో పెట్రోల్ ప్రైస్ ఎంతో చూస్తారా? పెట్రోల్ ప్రైస్ ఇన్ పాకిస్తాన్ అని అంటే మీరు ఒకవేళ కావాలంటే సెర్చ్ చేయండి, పెట్రోల్ ప్రైస్ ఇన్ పాకిస్తాన్. సో మీరు కనుక చూస్తే ఆ సిచ్యువేషన్లో పాకిస్తాన్లో ఏ మాదిరిగా పెట్రోల్ ప్రైస్ ఉందంటే అమాంతంగా పెరిగిపోయింది. ఈరోజు పాకిస్తాన్లో పెట్రోల్ ధర 350 రూపాయలు ఉంది. 350 రూపాయల పెట్రోలు, డీజిల్ వచ్చేసి 300, అంటే పెట్రోల్తో కంపేర్ చేస్తే డీజిల్ అదనంగా ఉంది. సో ఇక్కడ మన దగ్గర 100 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ అక్కడ అమాంతంగా 380 రూపాయలకు వెళ్ళిపోయింది. పాకిస్తాన్లో పెట్రోల్ ధర 380 రూపాయలు, అటు డీజిల్ ధర 380 రూపాయలుగా ఉంటే పెట్రోల్ ధర 350 రూపాయలుగా ఉంది. సో అక్కడ చాలా తీవ్రంగా నష్టం వాటిల్తుంది. పాకిస్తాన్కి మరి ఎక్కడి నుంచి పెట్రోల్ రిజర్వ్స్ వస్తున్నాయి మనకు తెలియదు, కానీ పాకిస్తాన్ మాత్రం గ్లోబల్ లెవెల్లో యుద్ధం కారణంగా చాలా అనవసరంగా పెద్ద మొత్తంలో ధరను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో పాటుగా అమాంతంగా 60 రూపాయలు పెరిగిపోయిందంట. కేవలం మార్చిలోనే పెట్రోల్ పైన 60 రూపాయలు పెరిగింది. సో పాకిస్తాన్లో 321 రూపాయలు ఉంటే ఇండియాలో యావరేజ్గా 108 రూపాయలు ఉంది. సో మనకి ఏమాత్రం కూడా డిఫరెన్స్ లేదు. సో గతంతో ఇప్పుడు పోలిస్తే 60 రూపాయలు పెరిగిపోయింది పాకిస్తాన్లో పెట్రోల్ ధర. సో ఈ స్థాయిలో గ్లోబల్ లెవెల్లో దేశాలన్నీ ఇబ్బంది ఎదుర్కొంటే చైనా, రష్యా అండ్ భారత్కి మాత్రమే ఇరాన్ అవకాశం ఇచ్చింది. మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి మీకు వెళ్ళేటువంటి షిప్స్ని అనుమతిస్తామని చెప్పుకొచ్చింది. సో కానీ పక్కనటువంటి యుక్రెయిన్ కానీ, ఇరాక్ కానీ, సౌదీ కానీ ఈ దేశాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. సో గల్ఫ్ కంట్రీస్ అన్ని ఇబ్బంది పడుతున్నాయి. యుక్రెయిన్ పైన కూడా ఎటువంటి ప్రభావం ఉందనంటే వాళ్ళు యుద్ధం చేయాలంటే ఆయిల్ కావాలి. ఆయిల్ కావాలన్నప్పుడు అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది, మీకు అందరికీ తెలిసిందే. సో ఆ యుద్ధం చేయాలంటే ఆయిల్ కావాలి. ఆయిల్ రిజర్వ్స్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ కూడా అమాంతంగా ఆయిల్ ధరలు పెరిగిపోయాయి, బ్యారెల్ ధరలు పెరిగిపోయింది. సో ఏదేం జరిగినా ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో సైతం ఈ ప్రభావం ఉంది. అమెరికాలో సైతం పెట్రోల్, డీజిల్ ఈ ధరలు పెరిగిపోయాయి. ఎక్కువ అక్కడ ఎలక్ట్రిక్ కార్స్ వాడుతూ ఉంటారు, లేకుంటే సిఎన్జి వాడుతుంటారు. దానికి కూడా కావాల్సింది ఎలక్ట్రిక్ వాహనాలకైనా లేకుంటే సిఎన్జికైనా ఎంతో కొంత మొత్తంలో ఆయిల్ కావాల్సిందే. యూరోపియన్ కంట్రీస్లో అమాంతంగా ఆయిల్ ధరలు పెరిగిపోవడంతో అక్కడ జనరేటర్స్ వాడకాలు కానీ ప్రతిదీ ఎక్కువగా ఉంటుంది, హీటర్స్ కోసం వాడుతూ ఉంటారు. సో వాటి ధరల విషయంలో కూడా అమాంతంగా పెరిగిపోయి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు భారత్లో కూడా ఆల్రెడీ ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. గ్యాస్ అందుబాటులో లేకపోవడం కనిపిస్తోంది. గ్యాస్ మూలంగా హోటల్స్ మూతపడడం, హాస్టల్స్ అన్ని మూతపడడం, మెనూ తగ్గించుకోవడం, ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. కానీ అయినప్పటికీ భారత్ దాని నుంచి ఎదుర్కొంటోంది. సో దానికి పైపెచ్చు ఇరాన్ కూడా అనుమతి ఇచ్చింది కాబట్టి 1-2 రోజుల్లో ఈ సమస్య కూడా తీరే అవకాశం ఉంది. ఈ కొద్దో గొప్ప సమస్యను కూడా 1-2 రోజులు తీర్చుకోవడానికి భారత్ సిద్ధమవుతోంది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఆపకూడదని ఇరాన్ హెచ్చరిస్తూ పదే ఆ యుద్ధ నౌకలపైన, మైన్ లైయర్స్ పై అటాక్ చేస్తున్నా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. మేము డెఫినెట్గా మాపై అటాక్ని మేము తిప్పి కొడతామని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఆ అటాక్లో ఏ దేశం వచ్చినా అడ్డుకుంటాం, కానీ చైనా, రష్యా, భారత్ మాత్రం అనుమతిస్తామని చెప్తోంది. ఇప్పుడు మోదీ అక్కడి అధ్యక్షుడు, అక్కడి ప్రెసిడెంట్ పెజెస్కియాన్తో మాట్లాడడంతో మరింతగా ఈ యొక్క క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి పైపెచ్చు యుద్ధాన్ని ముగించుకోండి, అవసరమైతే నేను మధ్యవర్తిత్వం వహిస్తాను, నేను డిప్లొమాటిక్ చర్చలకి సిద్ధంగా ఉన్నాను, నేను ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానట్టుగా కూడా ట్రంప్ ఒక రకంగా క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. డైరెక్ట్గా ట్రంపే ట్వీట్ చేశారు. సో ట్రంప్ ట్వీట్లో మన లాస్ట్ లైన్ చూస్తే, ఐ రిటీరియేటెడ్ ఇండియాస్ కమిట్మెంట్ టు పీస్ అండ్ స్టెబిలిటీ అండ్ కాల్డ్ ఫర్ డైలాగ్ అండ్ డిప్లొమసీ. సో మీరు శాంతికి నెలకొల్పే ప్రయత్నం చేయండి, చర్చలు జరపండి, డిప్లొమాటిక్ చర్చల ద్వారా ఈ శాంతి వస్తుందన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. సో మోదీ మధ్యవర్తిత్వంలో ట్రంప్ కానీ నేతన్యాహు డెఫినెట్గా కొంత కన్సిడర్ చేసే అవకాశం ఉంది మోడీ వ్యాఖ్యల్ని. కానీ ట్రంప్ ఎలా తీసుకుంటారో చూడాలి. సో ట్రంప్ నిజంగానే మోదీ మాటలు విని ఇప్పుడు యుద్ధాన్ని ముగించుకోమని చెప్పి ఇరాన్కి చేసినటువంటి సూచన మేరకి ట్రంప్ కూడా ఇదే విషయాన్ని కన్వే చేస్తే ట్రంప్ వింటాడా? మోదీ మాటలతో ట్రంప్ ఆ యుద్ధాన్ని ముగింపు పలుకుతారా? చూడాలి మరి ఏం జరుగుద్దో. ఏదేమైనా మోదీ పెజెస్కియాన్తో మాట్లాడడంతో భారత్కి మరింతగా క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో భారత్లో ఎదుర్కొంటున్న గ్యాస్ సంబంధిత సమస్యలు కూడా తీర్చుకునే అవకాశం కనబడుతోంది.
سواهم تتن سواهم تتن అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.